ప్రపంచమంతట్లో పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్న బైబిల్ గ్రంథము నుండి మనందరికీ బాగా పరిచయమైన దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు చదవండి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇక లేదు. మరియు నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. చాలండి. బైబిల్ గ్రంథములో 66 చిన్న పుస్తకాలు ఉన్నాయి. అందులో ఒక పుస్తకము ప్రకటన గ్రంథము. ఇది ఆఖరి పుస్తకం. ఈ ప్రకటన గ్రంథం అనేది లేకపోతే దేవుని సంకల్పం పరిపూర్ణం కాదు. కాబట్టి ప్రకటన గ్రంథం బయటికి రావాలి. ప్రకటన అంటే ప్రకటనే, జరగబోయేది, జరిగిన విషయాలు కాదు. జరగబోయే విషయాలు తెలియచేయాలని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి ప్రకటన గ్రంథం పరిపూర్ణం. ఇల్లంతా కట్టిన తర్వాత పైకప్పు ఎంత ప్రాముఖ్యమో బైబిల్ మొత్తానికి ప్రకటన గ్రంథము అంత ప్రాముఖ్యమైంది. ఈ ప్రకటన గ్రంథం అనేది రావాలి. దీన్ని సాతానుడు బాగా ద్వేషిస్తాడు, ప్రకటన గ్రంథాన్ని. ఎందుకంటే సాతాను యొక్క పతనము దీనిలో ఉంది. సంఘం ఎత్తబట్టం ఉంది, సంఘానికి జయ జీవితం ఉన్నది ఇందులో. కాబట్టి దాని పతనము ప్రకటించబడుతుంది. కాబట్టి ఇష్టపడడు ప్రకటన గ్రంథాన్ని. ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు కానీ, ధ్యానం చేసేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు కానీ నిర్లక్ష్య స్వభావమును కలిగించటము, నిద్రమత్తు కలిగించటము, విసుగుదల కలిగించటము, ఏం వాక్యంలే అన్నంతగా అనిపించటము, ఇట్లాంటిది చేస్తూ ఉంటాడు ప్రకటన గ్రంథం విషయంలో. అసలు ప్రకటన గ్రంథమే బయటికి రావద్దని అపవాది యొక్క ఉద్దేశం. అయితే ఈ ప్రకటన గ్రంథము ఎవరి ద్వారా రావాలి? యోహాను ద్వారా రావాలి. ఆ యోహాను ఎవరంటే శిష్యుడైన యోహాను. ఇలాంటి వాళ్ళు కొంతమంది యోహానులు ఉన్నారు. కానీ శిష్యుడైన యోహాను, యేసు శిష్యుడైన యోహాను, ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలకు 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త ఆయనే రాశాడు. యోహాను 3 పత్రికలు ఆయనే రాశాడు. ప్రకటన గ్రంథం కూడా ఆయనే రాశాడు. కాబట్టి ఈ గ్రంథమును రాయడానికి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఎందుకంటే సంఘము పరిపూర్ణంగా సిద్ధపడాలి, అపవాది తంత్రాలను ఎదిరించాలి, ఆత్మకు విధేయత కలిగిన సంఘముగా ఉండాలి అనే ఉద్దేశం. అయితే ఈ ప్రకటన గ్రంథము యోహాను ద్వారా రావాలి. అది దేవుని సంకల్పం. నినివే పట్టణ ప్రజలు యోనా ద్వారా రక్షించబడాలి. అది దేవుని ప్లాన్. ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వంలో ఉన్న ప్రజలు మోషే ద్వారా బయటికి రావాలి. ఈ విధంగా సమరయ ప్రజలు సమరయ స్త్రీ ద్వారా వారు క్రీస్తులోకి అంగీకరించాలి. అలాగని ఖమ్మం ప్రజలు ఈ దైవ సేవకుల చేత విమోచించబడాలి. ఆ అనాది కాలపు దేవుని ప్లాన్తోనే ఆ పని ప్రారంభించబడింది. మరి అదే విధంగా ఈ ప్రకటన గ్రంథం అనేది యోహాను ద్వారా రావాలి. యోహాను ద్వారా రావాలి. అయితే ఈ యోహానుకి యేసు ప్రేమించే శిష్యుడు అనే పేరుంది ఆయనకి. యేసయ్య శిలువలో 7 మాటలు పలికేటప్పుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లికి పరిచయం చేసింది యోహాన్నే. యోహాను ఇక నుండి ఏమే నీకు తల్లి అని ఈ యోహాన్నే ప్రకటన చేశాడు. యేసు ప్రేమించే శిష్యుడు అనే పేరున్నది. అంతేకాదండి, నేను మళ్ళీ రెండవ రాకడ వచ్చేంత వరకు అతడు ఉండుట నాకు ఇష్టము అని పేతురికి ఈ యోహాను గురించే చెప్పాడు. అంటే ఆయనకు మరణం లేదు. యేసు ప్రభు మళ్ళీ రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా ఉన్నాడనే అభిప్రాయం. నేటి కాలంలో సాధు సుందర్ సింగ్ గారు హిమాలయంలో కైలాస మహర్షిని చూసినట్లుగా పుస్తకంలో రాయబడి ఉంది. మరి ఆయన జడలు చాలా దూరంగా వ్యాపించడం, కళ్ళు ఎర్రగా ఉండటం, వేల సంవత్సరాల నుంచి ఆహారం లేకుండా అలాగ తపస్సులో ఉండటం ఆయన్ని కదిలించాడు సుందర్ సింగ్ గారు. ఆ కైలాస మహర్షి
ఈ యోహానే అని క్రైస్తవ పండితుల అభిప్రాయం. సరే, ఏది ఏ విధంగా చేతనైనా దేవుని మాటలో అనాలోచనగా రావు, ఆలోచన ప్రకారంగా బయటకు వస్తాయి. కాబట్టి ఈ యోహాను చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. కాబట్టి ప్రకటన గ్రంథం అనేది ఈయన ద్వారానే రాయబడాలి, బయటికి రావాలి. అందుకని అపవాది ఏం చేసిందో తెలుసా? అసలు ఈయన్నే లేకుండా చేయాలని చూసింది. ఈయన భూమి మీద లేకుండా పోతే ఈయన ద్వారా ప్రకటన గ్రంథము రాదు అని వాడి ఉద్దేశం. కానీ మనకు ఒక నినాదం తెలుసు, బయట నుంచి వచ్చే నినాదం. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు కదా. అదేవిధంగా సాతాను కుతంత్రములతో కుట్ర కుచ్చితములతో ప్రకటన గ్రంథం బయటికి రాకుండా చేయడం ఏ శక్తికి అవకాశం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ద్వారానే రావాలి, ఆయన ద్వారానే ప్రకటించబడాలి, ప్రచురించబడాలి. ఆయన్నే అంతం చేయాలని అపవాది ప్రయత్నం చేస్తే ఆయన్ని నిలబెట్టింది. శిష్యుల చెరకాలములో యేసుక్రీస్తు సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేచాడని వారు ప్రకటిస్తా ఉన్నారు. ఇది వాస్తవం. నన్ను క్రైస్తవ్యమునికి గొప్ప ప్రభావితం చేసింది ఈ మాటే, క్రీస్తు తిరిగి లేచిన మాట. యేసుక్రీస్తు తిరిగి లేచి ఉండకపోతే అసలు క్రీస్తుకి నేను అంకితమయ్యేవాడును కాదు. అది నన్ను బాగా ఆకర్షించింది క్రైస్తవ్యములనికి. క్రీస్తు తిరిగి లేచాడు. తిరిగి లేచిన మాట నిజం. దేవతలను బడినవారు, దేవుళ్ళను బడినవారు, అవతార పురుషులు, రాజకీయ నాయకులు, వేదాంతులు, సిద్ధాంతులు, హోదాలు, పలుకుబడి కలిగిన వారు ఎంతో మంది భూలోకానికి వచ్చారు, చచ్చిపోయారు, సమాధి చేయబడ్డారు. వారి సమాధులు మూయబడి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు సమాధి ఒక్కటే ప్రపంచ చరిత్రలో తెరవబడి ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ ఖాళీ సమాధి కోట్లాది మంది ప్రజలకు యాత్రాస్థలంగా మారింది. ఆ ఖాళీ సమాధిని చూసే భాగ్యం నాకు దక్కింది. ఆ సమాధిలో ఆయన లేడు, తెరవబడింది, ఖాళీ చేయబడింది. తాను చెప్పిన ప్రకారంగా 3వ రోజున లేచాడు ఆయన. కాబట్టి లేచిన మాట నిజం. ఈ ప్రపంచంలో మేధావుల శరీరములు సమాధుల్లో కుళ్ళిపోయాయి. కానీ ఆయన శరీరం కుళ్ళిపోలేదు. సశరీరుడిగా బయటకు వచ్చి ప్రపంచానికి మీకు శాంతి కలుగుగాక అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు సజీవుడు, చనిపోయిన వాడు కాదు. మన పూర్వీకులు ప్రార్థిస్తున్నట్లుగా ఓం శ్రీ మృత్యుంజయాయ నమః అనగా మరణమును జయించిన వానికే నమః చేయాలి. మరణమును జయించిన వానికే స్తోత్రం చెప్పాలి. కాబట్టి మరణాన్ని జయించింది ఎవరు? ఒక్క యేసుక్రీస్తే. నేను ఇప్పుడు 46 సంవత్సరాల నుంచి బోధిస్తున్నాను కొన్ని దేశాల ప్రజలకి. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పే మాట ఇదే. యేసన్న గారు ఒక పాట పాడుతూ ప్రశ్న ఆయన వేశాడు. పాటలో జవాబు ఆయన చెప్పారు. అది మీ అందరికి తెలుసు. నేను ఎందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తములో కడగబడినందున అని జవాబిచ్చారు ఆయన. జవాబు నాదే, ప్రశ్న నాదే. అయితే నాకు వచ్చిన జవాబు ఏంటి అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు తన మహత్తరమైన మహిమ లోకానికి ప్రచురపరుస్తూ ఉండగా ఎందుకు ఆయన తిరిగి లేవాల్సిన పరిస్థితి ఏర్పడింది? నేను అందరికీ ప్రశ్నించా. యేసుక్రీస్తు కాక మరణించి తిరిగి లేచిన అవతారం ఏదైనా ఉంటే నేను ఈ బైబిల్ని ప్రక్కన పెడతా, యేసుక్రీస్తుని విడిచిపెడతా. ఇంకొక అవతారం ఉంటే నేను ఆయన్ని అనుసరిస్తా ఇదే రోజున అని 46 సంవత్సరాల నుంచి కొన్ని దేశాల ప్రజలతో చెబుతున్నా. నాకెవరో ఇదిగో ఈ అవతారం తిరిగి లేచిన అవతారం ఉంది అని చెప్పిన వారు లేరు. కాబట్టి ఇంకా బైబిల్లోనే క్రీస్తులోనే ఉన్నారు. ఇప్పటికైనా సిద్ధమే చెబుతున్నాను. ఇంకా లేరు. ఏకైక దేవుడు మరణించి తిరిగి లేచిన వాడు ఆయన ఒక్కడే. మాకున్నటువంటి 7 రాష్ట్రాల బ్రాంచీల్లోకి వెళ్ళి మీ రాష్ట్రాల్లో తిరిగి లేచిన అవతారం ఏమన్నా ఉందా చెప్పండి. వాళ్ళు ఏం చెప్పాలి? మాకు తెలిసినంతవరకు యేసుక్రీస్తు ఒక్కడే మరణించి లేచాడని. తర్వాత దేశాల వారి దగ్గరికి వెళ్ళారు. మీ దేశాల్లో మరణించి లేచిన అవతారం ఇంకేదైనా ఉంటే చెప్పండి. మాకు తెలిసినంతవరకు యేసుక్రీస్తే అన్నారు. ఈ మధ్య అండమాన్కి వెళ్ళినా వాళ్ళు అదే జవాబు చెప్పారు. కాబట్టి దేవుని ప్రజలరా,
ఓం శ్రీ మృత్యుంజయాయ నమః. మరణమును జయించిన వానికే మనం స్తోత్రం చెప్పాలి. మన స్తోత్రమైనా, మన స్తుతి అయినా, మన ప్రార్థన అయినా, మన భజన అయినా, మన నమాజ్ అయినా, మన ఏమైనా సరే మరణించి లేచిన వానికి చేస్తేనే ప్రయోజనము అని ఆలోచన చేస్తే ఇంకొక అవతారం నాకు ఇంకా తెలియపరచబడలేదు. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆయన తిరిగి లేచిన మాట నిజం. ఈ మాట శిష్యులు ప్రకటిస్తున్నారు లోకానికి. ఈ మాట ప్రకటిస్తున్నారు శిష్యులు. యేసు లేచాడని, తిరిగి లేచేటువంటి అవకాశం ఎవరికి ఉందంటే దేవుడికి అయితేనే ఉంటుంది. ఎవరైతే తిరిగి లేస్తారో ఆయనే దేవుడు. ఇంకెవరో లేవలేదు కాబట్టి ఇంకెవరో కాదు. ఎవరైతే లేచారో యేసుక్రీస్తే లేచాడు కాబట్టి ఈయనే దేవుడు అని ఈ రోజున బ్రాహ్మణులు, కోమట్లు, కరణాలు, కమ్మవారు, సకల జాతులు, అగ్ర నాయకులు, దేశాధినేతలు, ప్రపంచాధినేతలు కూడా యేసుక్రీస్తుని దేవుడుగా ఆరాధిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వాన్ని 18 సంవత్సరాలు తలనొప్పి కలిగించిన నక్సలైట్ ముఠా నాయకుడు రాజన్ ఈనాడు యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించి ప్రకటిస్తున్నాడు. ఆయన మన ఉమ్మడి రాష్ట్రాల్లో ఏకరాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్న కేంద్ర మంత్రి శీలేంద్ర మహదేవ్ ఆయన కూడా యేసుక్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాడు. ఇప్పుడు ఢిల్లీ జైలు నుంచి శిలువ దర్శనం పొంది ఆ తర్వాత చూస్తే రష్యా మాజీ ప్రధానమంత్రి మిఖాయిల్ గోర్బచేవ్ కుటుంబ సమేతంగా 8/8/88 కుటుంబ సమేతంగా బాప్తిసం పొంది ఆ కుటుంబం అంతా ఈరోజు క్రీస్తులో జీవిస్తున్నారు. అయితే వీరిని అడిగారు మీడియా వారు, ఏమండి తమిళనాడు ప్రభుత్వానికి అడగడ వణికించిన నాయకుడా, కేంద్ర మంత్రి, రష్యా ప్రధానమంత్రి, మీరు ఇంత సులకనైపోయారేంటి? దేవుడు ఉన్నాడని మీరు నమ్మటం ఏంటి? ఉంటే ఉండొచ్చు. ఈ యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించడం ఏంటి? ఈయనలో బాప్తిసం మొదటి ఏంటి? మీరు మాకు కొంచెం చెప్పండి అంటే వాళ్ళు చెప్పిన మాట ఏకగ్రీవంగా, కర్త లేకుండా ఏది కలగదు, కలిగించిన వాడిని కర్త అంటారు. దానంతటికి అదే కలిగిందంటే బుద్ధి లేనివాడు అంటారు. మైక్రోఫోన్ కలుగు చేసిన వాడు ఉంటాడు ఒక ఆయన మైక్రోఫోన్ కర్త. ఇది ఎవరు తయారు చేయలేదు, దానంతటికి అదే తయారైందంత బారుగా, ఇంత వెడల్పుగా. ఆయన అంటే వెర్రివాడా అంటారు. కలుగు చేసిన వాడు నీకు తెలియకపోయినా, కలుగు చేసిన వాడు లేకుండా అది కలగదు. కలుగు చేసిన వాడు కర్త. మైక్రోఫోన్ కలుగు చేసిన వాడు మైక్రోఫోన్ కర్త. టేబుల్ను కలుగు చేసిన వాడు టేబుల్ కర్త. బల్బును కలుగు చేసిన వాడు బల్బు కర్త. సృష్టిని కలుగు చేసిన వాడు సృష్టికి కర్త. సృష్టికర్త లేకుండా ఏది కలగలేదు. సృష్టికర్త ఎవరై అంటే ఒక మానవాతీతమైన శక్తి అంటుంది సైన్స్. మానవానికి అతీతమైన శక్తి. ఆ మానవాతీతమైన శక్తే దేవుడు అంటున్నాడు. సమస్తం ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి దేవుడు ఉన్నాడు అని మేము నమ్మాలి. మేము మేధావులమైన ఆయనే కర్త కనుక. తర్వాత ఆయన ఏమై ఉండాలంటే మరణంపై అధికారము కలిగిన వాడై ఉండాలి. అందరూ మరణం చేతిలో ఓడిపోయారు కానీ అందరినీ ఓడించిన మరణాన్ని యేసుక్రీస్తు ఓడించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మేము క్రీస్తులో ఉన్నామని వాళ్ళు చెప్పారు. మరి ఆయన తిరిగి లేస్తే మీకొచ్చిన లాభం ఏంటి అంటారా? యేసు ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 11:25 పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి మేము యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాం. ఒక రోజున మేము కూడా చనిపోతాం, మేము కూడా బ్రతికే ఛాన్స్ ఉన్నది అని చెప్పి మిఖాయిల్ గోర్బచేవ్ గారు చెప్పారు. కనుక ఆయన మరణించిన మాట, లేచిన మాట నిజం. అదే నన్ను క్రైస్తవునికి ఆకర్షితునిగా చేసింది. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు. అదే మానం అంటున్నాం మేము. మీరు ఎంత ఏదైనా చెప్పుకోండి, యేసు లేచాడు అనే మాట మాత్రం చెప్పొద్దు. దాన్ని బ్యాన్ చేయండి.
లేదు. మేము చెప్పేదే అది, సువార్త అంటేనే అది. మీరెంత అనగబట్టినా కోతకొచ్చిన కోడి పుంజు కుయ్యక మానుద్దా? స్తోత్రం, హల్లెలూయా. సత్యాన్ని తెలుసుకొని మేము ప్రకటించకుండా మానం. యేసు లేచాడు అని మాట మేము ఖచ్చితంగా చెప్తామన్నారు. అదే చెప్పొద్దు, అదే చెప్తాం. లేచాడు అంటే ఆయనే దేవుడు అని ప్రజలు నమ్మాల్సి వస్తుంది. కాబట్టి అంతే చెప్పారు. అట్లాంటి ప్రజలు శిష్యులందరినీ భయంకర శత్రుహింసలు చేస్తున్నారు. యేసు లేచాడని చెప్పిన కారణం చేత కొందరు మరణించారు. ఈ యోహాను కూడా లేకుండా చేద్దామని కాగుచున్న పెద్ద నూనె కళాయిలో పడేశారు. ఉడికి బోండం అయిపోవాల్సింది. చన్నీటి కోనీటిలో స్నానం చేసినట్లుగా ప్రశాంతంగా బయటకు వచ్చాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. మరణము తప్పించుట యెహోవా వశం. ఎందుకంటే ఆయన ద్వారా ప్రకటన గ్రంథం రావాలి. కాబట్టి నూనె కళాయిలో మరణిస్తే దేవుని సంకల్పం ఎట్లా అవుతుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును. కాబట్టి ఇక ఆలోచించారు, ఈయనకు మరణం లేదు, ఈయన గురించే చెప్పాడు నేను వచ్చేంత వరకు ఉండాలని. ఇక నూనె కళాయిలో వేసినా లేదు, రైలు బడికి ఎంత తొక్కిచ్చినా లేదు, ఈయన చచ్చిపోడిగా అని ఈయన ఇట్లా బ్రతికి ఉంటే ప్రజల మధ్యలో ఉంటే యేసు ప్రభు తిరిగి లేచాడని చెబుతాడు. ఈయన చెబితే ప్రజలందరూ యేసు ప్రభువుని నమ్ముతారు, ఆయనే దేవుడు అంటారు. కాబట్టి ఈయన ప్రజల మధ్యలో లేకుండా, ప్రజలు ఈయనకు అందుబాటులో లేకుండా ఈయన దూరంగా ఉంచుదామని చెప్పి 7 సముద్రముల మధ్యలో ఒక చిన్న ఒడ్డు ఉన్నది. దాన్ని దీపము అంటారు. ఆ దీపమే పద్మాసు దీపము. ప్రతి దానికి ఒక పేరు ఉంది. ప్రతి ద్వీపానికి పద్మాసు దీపము అని ఉందండి. ఆ దీపములోకి ఏకాకిగా ఒంటరిగా పరవాసిగా పంపించారు ఈయన్ని. ఇక ఈయన ప్రజల మధ్యలోకి వెళ్ళి యేసే దేవుడు అని చెప్పాలంటే సముద్రాలు దాటి రావాలి. ఆ యేసు ప్రభు తిరిగి లేచిన దేవుడు అని చెప్పి వినాలంటే ప్రజలైన సముద్రాలు దాటి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇక వాళ్ళకి వీళ్ళకి ఏ కమ్యూనికేషన్ లేదు. లేకుండా కొరకు ఆయన్ని పద్మాసు అనే దీపంలో పెట్టారు. ఆయన కనబడిన దృశ్యాలు ఒక దృశ్యం ఏంటంటే కొత్త ఆకాశము కొత్త భూమి కనపడిందట. అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూశాను. ఎక్కడ? ప్రార్థనలో. ఎక్కడుండి? పద్మాసు దీపం నుండి. ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? అయితే అక్కడ కొత్త ఆకాశము, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిందట. సముద్రం లేకుండా పోతుందట. ఇది ఆయనకు కనపడింది. కొత్త ఆకాశము కొత్త భూమి. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోతుంది, సముద్రం లేకుండా పోతుంది. ఏంటని చెప్పి ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆయన. అలా చూస్తునేసరికి ఇంకొక దృశ్యం కనపడుతుంది అందులో. అది ఏమిటంటే నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం. అది కనపడుతుందట. నూతనమైన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణం. అది భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి, భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి. మీకు గతంలో చెప్పా, చాలాసార్లు చెబుతున్న విషయాన్ని మీకు మరలా చెబుతున్నాను. అది ద్వితీయోపదేశం అయితే ఇది తృతీయోపదేశం కావచ్చు. మీకు ఈ వాక్యం మనం చాలాసార్లు విన్నాం అనుకోవచ్చు. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క నూతన అనుభూతిని ప్రభు మనకి ఇస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం మన జీవితంలో గొప్ప ప్రయోజనం ఇస్తుంది. కొత్త ఆకాశము కొత్త భూమి. మొదటి ఆకాశం గతించిపోతుంది, సముద్రం లేకుండా పోతుంది. నూతనమైన యెరూషలేము అనేది వస్తుంది. అది పరలోకం నుంచి దిగి వస్తుంది. ఆ యెరూషలేము అది ఎలాగుందంటే భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె. భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె ఎలాగుంటుంది? చాలా అందంగా ఉంటుంది. లేనిపోని అన్ని కోటింగులు ఉంటాయి. 3-4 కోటింగులు ఉంటాయి. దానికి ఒక మనిషిని పెడతారు. ఆ మనిషికి చాలా డబ్బు ఖర్చు. బ్యూటీ పార్లర్లో పోకర్లే, వాళ్ళే వచ్చి చేస్తారు మన దగ్గరికి. ఇగ్గు లేకపోతే ఇగ్గు పెడతారు. కాబట్టి ఏది చేయాలంటే చేస్తారండి. ఇట్లాంటి పరిస్థితులు చూస్తే పెండ్లి కుమార్తె ఆ ఒక్కరోజు అందంగా కనపడాలని ప్రయత్నం చేస్తారు.
ఎంత అందంగా కనపడుతుంది. తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె ఎంత సొగసుగా, సుందరంగా, అందంగా ఉంటుందో ఆ నూతనమైన యెరూషలేము ఆ ప్రకారంగా దిగి వస్తుందట. దాన్ని చూశాడు ఆయన. ఏమిటి ఈ యెరూషలేము? ఈ యెరూషలేము ఉంది, పాత యెరూషలేము ఉంది ఇప్పుడు, కానీ ఇది నూతనమైన యెరూషలేము. ఇది దేవుడి దగ్గర నుంచి దిగి వస్తున్న యెరూషలేము. ఇప్పుడు ఆ యెరూషలేము పెండ్లి కుమార్తె భర్త కొరకు అలంకరించబడినట్టుగా అందంగా ఉన్నది, దగ 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 మెరుస్తుంది. అలాంటి ఒక పరిశుద్ధమైనటువంటి ఆ యెరూషలేము వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ యెరూషలేము? మీకు చెప్పా పోయినసారి. మొదటి యెరూషలేము వన్నె తగ్గింది కనుక ఈ యెరూషలేము వస్తుంది. మొదటి యెరూషలేము ఏమైపోయింది? మొదటి యెరూషలేముకి ఒక పేరు ఉందండి. యెషయా గ్రంథం 1:21 వచనంలో రాయబడింది. యెషయా 1:21 అండి. నమ్మకమైన నగరం. ఆ పట్టణానికి ఏం పేరు ఉంది? యెరూషలేముకి నమ్మకమైన నగరం. నమ్మకమైన నగరం చివరికి ఏమైపోయింది? వేశ్యగా మారిపోయింది. వేశ్యగా మారిపోయింది. వేశ్య అంటే ఎవరు? సంపాదన, డబ్బు కోసమై తన ఒళ్ళును అమ్ముకొని బ్రతికేది వేశ్య. కాబట్టి సొంత పురుషుడా పరపురుషుడా అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ప్రతి ఒక్కళ్ళని చేర్చుకునేది వేశ్య. ఇప్పుడు యెరూషలేము వేశ్యగా మారిపోయింది. ప్రతి బిజినెస్ దారులు, ప్రతి వ్యాపారులు అక్కడికి వస్తున్నారు. పరిశుద్ధత లేదు. యెరూషలేములో నీతి లేదు, నియమం లేదు, నిబంధన లేదు. పరిస్థితులను మారిపోయాయి. అక్కడ తాగుబోతులు ఉన్నారు, అక్కడ జోదగాళ్ళు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, విగ్రహార్థికులు ఉన్నారు. ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి పాపములు ఉన్నాయో అన్ని అమెరికాలో, యెరూషలేములో ప్రవేశించాయి. వేశ్యగా మారిపోయింది. నమ్మకమైన నగరమే ఒకప్పుడు, శాంతి నిలయమే. ఇప్పుడు అక్కడ శాంతి లేదు. సమాధాన పట్టణమే, అక్కడ ఇప్పుడు సమాధానం లేదు. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ పట్టణాన్ని చూసి ఏడ్చి, పట్టణమా ఈ నీ దినమందు ఎన్నో సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో. కాబట్టి సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే స్థితిలో కూడా లేదు యెరూషలేము. పూర్తిగా బ్లాక్ అయిపోయింది. మైండ్ బ్లాక్ అయిపోయిందా? మైండే కాదు, బ్రతుకే బ్లాక్ అయిపోయింది. పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, నమ్మకత్వం లేదు, వేశ్యగా మారిపోయింది. సమాధానం లేదు, దైవజనులు చెప్పినట్టుగా ఐక్యత లేదు, ఏకాభిప్రాయం లేదు. అక్కడ మనుషులు మనసులు కకావికలమైపోయాయి. ఎవరి ఉద్దేశం వారిది, ఎవరి తలంపు వారిది. ఈ విధంగా తల్లి మనసు పిల్లకి లేదు, పిల్ల మనసు తల్లికి లేదు, తండ్రి మనసు కొడుకు లేదు, కొడుకు మనసు తండ్రికి లేదు. ఎవరికి వారి విడిపోయి విచ్ఛిన్నమైపోయి ఈ విధంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నేను చాలా విచారపడ్డాను. ఒక సోదరుడు ఏడ్చాడు నాకు నిన్న. ఆయన మంచి ఉద్యోగి, కరెంట్ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగి. ఆయనకి 2 మగపిల్లలు. ఈ విధంగా దేవుని స్తోత్రం, డిగ్రీ ఫైనల్ అయిపోయి మంచి ఉద్యోగానికి రెడీగా ఉన్నాడు కొడుకు. ఇంకొక చిన్నోడు కూడా డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అంత పెద్ద కొడుకులు ఉండగా, ఒక కూతురు ఉండగా, పెళ్లి కాని కూతురు అందరినీ విడిచిపెట్టి ఒక పెద్దోడిని తీసుకొని పోయి తల్లి వేరే మార్గానికి వెళ్ళిపోయింది. ఎక్కడున్నావు? పలానా చోట ఉంది. తల్లిగారు ఎక్కడ? పలానా చోట. ల్యాండ్ లార్డ్ చోట. ఏంటి పరిస్థితి? నువ్వు నాకు వద్దు. భర్తని నువ్వు నాకు వద్దు. ఏంటిది? నివ్వెరపోయింది ప్రపంచం, లోకమే. ఆశ్చర్యపోతుంది. మాకు దగ్గర 4 కిలోమీటర్ల దూరంలో. నువ్వు నాకు వద్దు అనుకుంటున్నానయ్యా. నేను భర్తను కదా, నువ్వు భర్త అయితే కావచ్చు, వద్దు అనుకుంటున్నాను. మరి చిన్నోడిని వదిలి వాడు నాకు వద్దు. పెద్దోడినట్టు మరి అమ్మాయి పెళ్లి కానీ ఉంది, వద్దు నాకు వద్దు. ఏంటి నీకు అర్థం కావట్లేదు? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో? ఇష్టం వచ్చిన వాడితో పోవచ్చు అని.
అభ్యంతరపడద్దు అని చెప్పలేదా అంటుంది. ఇప్పుడు డైలాగులు ఇస్తుంది. ఎక్కడ పాల్వంచం చెవులు జాడించుకున్నాడు, తోక ముడుచుకున్నాడు. ఏం చేయాల్సిన పని లేదు. ఎంత తప్పుడు పరిస్థితులు జీవోలు బయటకు వచ్చినాయో చూడండి. ఇప్పుడు మనుగడలు ఎటుపోయినాయో చూడండి. మమకారాలు ఎటుపోయినాయో చూడండి. ఎంత వెచ్చలవిడితనం వచ్చిందో చూడండి ప్రపంచానికి. మాకు దగ్గరండి కరెంట్ డిపార్ట్మెంట్ లింగాల్లో సబ్స్టేషన్లో పనిచేస్తాడండి సర్వేశ్వరరావు అని. నేను అడ్రస్ కూడా చెబుతాను, పేరు కూడా చెబుతాను కదా. కానీ తన జీవితంలో చూస్తే ఎంత బాధాకరమైన పరిస్థితి, వెచ్చలవిడితనం ఏర్పడింది. నీతి నియమాలు పోయాయి, నిలకడ జీవితం పోయింది. ఈయన భర్త అనే గౌరవం పోయింది, భార్య అని బలహీనమైన ఘటమని జ్ఞానం చొప్పున కాపురం చేసే స్థితులు పోయినాయి. వీళ్ళు తల్లిదండ్రులని గౌరవించే స్థితి పిల్లలకు లేదు. వీళ్ళ పిల్లలకు నా పిల్లలు అనేటువంటి స్థితి తల్లిదండ్రులకు లేదు. వెచ్చలవిడితనం ప్రపంచంలో విపరీతం అయిపోయింది. నేడు యెరూషలేము అలాగనే ఉన్నది, నేడు అమెరికా అలాగే ఉంది. మీకు అందరికీ తెలియందేమో నేను చెప్పేది ఏం లేదు. నేడు బెంగళూరు అట్లే ఉంది, బొంబాయి అట్లే ఉంది. చెప్పబుద్ధి కాని పరిస్థితులు కూడా ఉన్నాయి. మ్యూచువల్ నలుగురు అటు నలుగురు ఇటు నలుగురు వస్తున్నారు. అరే ఒక నెల రోజులకి నా భార్యలు మీకురా, మీ భార్యలు నాకు, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఇది హైదరాబాద్లో నడుస్తుంది, బెంగళూరులో నడుస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు చూసినట్టయితే ఇంతగా మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? సెల్ ఫోన్ యుగం ఇది, శాటిలైట్స్ యుగం ఇది. మనుషుల రేడియేషన్ ఎక్కువైపోయింది. పిల్లల్లో కూడా ఐక్యత ఏకాభిప్రాయం కలిసిపెట్టిపోయింది. కనుక నా దేవుని ప్రజలరా, ఇట్లాంటి పరిస్థితుల్లో యేసు మేఘారూఢుడై వస్తున్నాడు. ఇక ఏ క్షణంలో వస్తాడో తెలియదు. కలత చెందిన కాలములో నోవహు కుటుంబాన్ని ప్రత్యేకించాడు దేవుడు. కలతలు జరిగిన కాలములో లోతు కుటుంబాన్ని ప్రత్యేకించాడు దేవుడు అగ్ని ప్రళయం నుంచి. ఇప్పుడు ఈ కలతలు ప్రపంచంలో పనిచేస్తున్న కాలంలో సార్వత్రిక సంఘాన్ని ప్రత్యేకించుకొని తన దగ్గరికి ఆకర్షించకపోతున్నాడు ప్రభు. ఇది ఏ క్షణంలో జరుగుతుందో తెలియదు. మనం ప్రభు కొరకై జీవించుదాం. ఇట్లాంటివి ఇవి జరుగుట సంభవించినప్పుడు ఆయన ద్వారము దగ్గర ఉన్నాడని మీరు తెలుసుకోండి. ఆయన రాకడ సమయంలో నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగా ఉంటాడు, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉంటాడు, యథార్థవంతుడు ఇంకా యథార్థవంతుడిగా ఉంటాడు. కాబట్టి యథార్థవంతులుగా జీవిస్తే ఇంకా యథార్థవంతులు కండి, నీతిమంతులుగా ఉండేవాళ్ళు అంటే ఇంకా నీతిమంతులు కండి. అపవిత్రతకు చోటిస్తే మాత్రం ఇంకా అపవిత్రులు అయిపోతారు. పాత యెరూషలేము పతనం అయిపోయింది కనుక కొత్త యెరూషలేము రావాల్సి వచ్చింది. ఆ కొత్త యెరూషలేములో నీవు నీ పిల్లలు ఉండే అర్హతను సంపాదించుకోవడానికై నూతనమైన మార్పు నూతన సృష్టి. పాతవి గతించిపోవాలి. ఇక ప్రభువు కొరకై మన సమాజం కొరకై ప్రయోజనకరంగా రూపొందించబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యెరూషలేమే దేవుని సన్నిధి, శృంగారించబడిన పట్టణమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాత యెరూషలేము అంతా, పాత జీవితం అంతా ప్రభువునంతా స్తోత్రములు రోత జీవితముగా మార్చబడ్డది. అందుకే నాయన నూతన యెరూషలేముని, నూతన ఆకాశమును, నూతన భూమిని అయ్యా తండ్రి స్తోత్రములు నూతనంగా నమ్మి రక్షణ ప్రతి బిడ్డకు అది ఒక నా తండ్రి స్తోత్రములు ప్రభు. నా తండ్రి పరలోక పట్టణం అయిపోతుంది ప్రభు. నేను ఆ పట్టణంలో ప్రవేశించాలా, ఆ పట్టణంలో నేను నివసించాలా. అగ్ని పాలు కాకూడదు, అగ్నికి ఆహుతి కాకూడదు. పాత జీవితం వదిలిపెట్టాలి, చెడిపోయిన జీవితం. యెరూషలేమే వేశ్య అయిపోయింది. పాత విశ్వాసే మళ్ళా లోకంలో కొన్నాడు. ఆ జీవితం వద్దు నాయన. ఇక నుంచి అయినా నూతనంగా నా బ్రతుకుని, నూతనంగా నా జీవితమును, నూతనంగా నా కుటుంబమును అయ్యా నూతన యెరూషలేములో, నూతన ఆకాశములో, నూతన మందిరములో అయ్యా ప్రభు తన స్తోత్రములు ప్రభు. ఆ నూతన వీధుల్లో, ఆ బంగారు వీధుల్లో యుగ యుగములు జరిగే భాగ్యం సంఘానికి అందరికీ మైక్యంత్రం ద్వారా ఉండే బిడ్డలందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి.